నమస్కారం. రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏఐ హబ్ గా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. అసెంబ్లీలో లడ్డూ మంటలు, జగన్ ముఠాపై మంత్రి తీవ్ర ఆగ్రహం. తిరుమల దర్శనం ప్లాన్ చేస్తున్నారా? ఈ ఎస్ఎస్డి అప్డేట్ మీకోసమే. ఇక డీటెయిల్స్ చూస్తే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని రామకృష్ణ విషయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణం కోసం భక్తులు నిర్వహించిన సమూహ నామ పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ రామకృష్ణ పరమహంస జయంతిని పురస్కరించుకుని ఈ రోజు రామకృష్ణ మిషన్ ప్రాంగణం భక్తిభావంతో పులకించిపోయింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన నిర్వాహకులు ముఖ్య ఘట్టంగా విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టారు. లోకశాంతిని కాంక్షిస్తూ భక్తులందరి సమక్షంలో ఏకధాటిగా 3 సార్లు విష్ణు సహస్రనామాలు పారాయణం చేశారు. వందలాది మంది భక్తులు ఒకే స్వరంతో నామస్మరణ చేయడంతో మిషన్ ప్రాంగణం ఆధ్యాత్మిక తరంగాలతో మారబోగింది. రామకృష్ణుల బోధనలు స్మరిస్తూ ధ్యాన కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ ప్రతినిధులు, భక్తులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుపతి వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఉచిత దర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. ఈ టోకెన్లు ఎక్కడ దొరుకుతాయి, ఏ సమయంలో ఇస్తారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట లేదా 1:30 నుండి ఉచిత దర్శనం టోకెన్లు పంపిణీ ప్రారంభమవుతుంది. కోటా పూర్తయ్యే వరకు ఈ టోకెన్లు అందజేస్తారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో 3 ప్రధాన ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీనివాసం కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉంటుంది విష్ణు నివాసం. రైల్వే స్టేషన్ సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులు కూడా అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోనే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోకెన్ తీసుకున్న భక్తులు నడకదారులు వెళ్లేటప్పుడు శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద తమ టోకెన్ ను తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ దర్శనానికి చెల్లుబాటు అవుతుంది. తిరుమల వెళ్లే భక్తులు ఈ సమయాలను, కేంద్రాలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారిపై భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ చెందిన ఒక భక్తుడు టీటీడీకి భారీ విరాళం అందజేశారు. విద్యాదాన ట్రస్టుకు 50 లక్షల రూపాయలు విరాళంగా సమర్పించి తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ చెందిన శ్రీ శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు ఈ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 50 లక్షల మొత్తాన్ని కేటాయించారు. శుక్రవారం తిరుమలలోని టీటీడీ అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. పేద విద్యార్థుల చదువులకు, విద్యాభివృద్ధికి టీటీడీ చేసే కృషికి అండగా నిలిచేందుకు ఈ విరాళం అందజేసినట్లు భక్తులు పేర్కొన్నారు. దాతను అధికారులు శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. విద్యాదాన ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్న తరుణంలో సిద్ధార్థ అందించిన ఈ విరాళం పట్ల టీటీడీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కాణిపాకంలో జరగనున్న పలు అభివృద్ధి మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఎంపీ ప్రసాదరావు ఈ రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 10 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణుగుంట నుండి నేరుగా రోడ్డు మార్గంలో కాణిపాకానికి వెళ్తారు. ఉదయం 11 గంటలకు కాణిపాకంలో నూతనంగా నిర్మించిన కమ్మ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా పాల్గొని భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎంపీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పిలుపునిచ్చారు. గురువారం కళాశాల మరియు హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి మౌలిక సదుపాయాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ప్రతిభను బట్టి వారిని వివిధ గ్రూపులుగా విభజించి బోధన చేయాలని జేఈఓ సూచించారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం టీటీడీ విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం, వస్తువుల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు. కళాశాలలో ప్రస్తుతం ఉన్న 3106 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి, భోజనం విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన భావిని అభివృద్ధి చేయాలని, స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన జేఈఓ నేరుగా వారితో కలిసి హాస్టల్ భోజనం రుచి చూశారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు. తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో పుష్పాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తి మరియు ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా వెలుగొందుతున్న టీటీడీ ఉద్యానవన విభాగం స్వామివారి సేవ కోసం ప్రతిరోజు టన్నుల కొద్దీ సుగంధ పుష్పాలు సిద్ధం చేస్తోంది. ఈ విశేషమైన పుష్ప కైంకర్యం వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీవారికి ప్రతిరోజు దాదాపు 300 కిలోల రంగురంగుల పుష్పాలతో కైంకర్యం నిర్వహిస్తారు. స్వామివారి అలంకరణకు, పూజలకు ఈ పుష్పాలను అత్యంత పవిత్రంగా వినియోగిస్తారు. తిరుమల క్షేత్రంలో ఏడాదికి సుమారు 2.70 లక్షల కిలోల పుష్పాలను వివిధ సేవలకు, ఉత్సవాలకు టీటీడీ ఉపయోగిస్తోంది. ఈ పుష్పోత్పత్తి కోసం టీటీడీ ఏకంగా 61 ఎకరాల్లో విస్తరించిన అత్యాధునిక ఉద్యానవనాలు నిర్వహిస్తోంది. భక్తిని, ప్రకృతిని ప్రతిబింబించేలా ఈ వనాలు తీర్చిదిద్దబడ్డాయి. టీటీడీ ఉద్యానవన విభాగం పర్యవేక్షణలో దాతల సహకారంతో వివిధ రకాల దేశీయ మరియు విదేశీ పుష్పాలను ఇక్కడ సాగు చేస్తున్నారు. గులాబీలు, మల్లెలు, కనకాంబరాలు మరియు వివిధ రకాల పత్రాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్ సమీర్ చౌహాన్తో భేటీ అయ్యారు. అనంతరం యుఎన్ఐసిసితో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం రీసెర్చ్ ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమిత్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కమిషన్ల కోసం స్వామిని అపవిత్రం చేయాలనే దురుద్దేశంతో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన జగన్ ముఠా ఆ పాపాన్ని హెరిటేజ్కి అంటకట్టాలని ప్రయత్నించిన నిన్న ఢిల్లీ హైకోర్టుతో మొట్టికాలు వేయించుకుంది. ఇది చాలదన్నట్లు ఈరోజు కాళ్లకు చెప్పులేసుకుని చేతిలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోలతో అసెంబ్లీకి వచ్చారు. ఇది శ్రీవారి చేసిన మహాపాపం, వెంకన్నకు ఘోర అపచారమని మంత్రి అన్నారు. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.